Life is full of oppositions and opportunities with warranty but no guarantee. సో మీరు ఇంత లాంగ్ గ్యాప్ ఐ మీన్ మీరేదో కోర్స్ చేశానన్నారు. సో అది మా ఆడియన్స్‌కి చెప్తారా? ఏం కోర్స్ చేశారు అని? బేసికలీ ఏంటి అంటే న్యూమరాలజీ అనేది నేను ఎలా చెప్పానంటే ఫ్యూచర్ ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఇది 2026లో చెప్తున్నాను. ఫ్యూచర్లో ఇప్పుడు మీరే గమనిస్తే ఏ ఆకలైన్ సైన్సే కానీ న్యూమరాలజీ, యాస్ట్రాలజీ, వాస్తు ఇవన్నీ కూడా పనిచేయడం తక్కువైపోతుంది. అయితే తక్కువైపోతుందంటే వీటిలో పవర్ తక్కువైతుందని కాదు, వీటిలో పవర్ అంతే ఉంటుంది, కానీ వీటిని ఫాలో అయ్యే మైండ్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఎవరికి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎంచుకునే ప్రొఫెషన్ అనేది వాళ్ళకి కరెక్ట్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలియదు. ఇంకోటి ఎవ్రీవన్ ఆర్ ఇన్ దేర్ ర్యాట్ రేస్ అన్నమాట. ఇప్పుడు అందరు కూడా ఇంజనీర్ కావాలని లేకపోతే కాదని తెలియదు, కానీ వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ రీసెంట్లీ అయ్యింది. చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఇప్పుడు సోకాల్డ్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఇంటర్ విద్యార్థి అది చదువుతూ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి అని ఏం చేసిండంటే 5th or 8th ఫ్లోర్ నుంచి ఎక్కి కింద దుంకి చనిపోయారు. ఇప్పుడు అదొక న్యూస్, ఒక 1 day న్యూస్ ఉంటుంది, అందరు మౌనం పాటిస్తారు. నెక్స్ట్ డే తర్వాత ఇప్పుడు ఆ బాబు ఆ స్ట్రెస్ తట్టుకోలేడు. ఆయన ఎంతసారి వాళ్ళ పేరెంట్స్కి చెప్పిండొచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు అంటే మనం ఇంత అమౌంట్ పే చేసినాం, చదువు బేట. కానీ ఆ పిల్లాడు చెప్పలేకపోతుండు, కానీ చెప్పినా ఓవర్ ఇంటలేరు. కానీ ఇప్పుడు చనిపోయినాక వాళ్ళ పేరెంట్స్ అంటారు ఒక్క మాట చెప్పి ఉంటే నేను వదిలేసాను, కానీ ఇప్పుడు ప్రాణం పోయింది కదా. దీనికి కారణం ఏంటి అంటే హీ వాజ్ నాట్ బార్న్ టు బి అన్ ఇంజనీర్. అయితే ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు నేను ఎలా అయితే మా అన్న బ్యాడ్ ఇంపాక్ట్తో స్టార్ట్ అయ్యి నేను న్యూమరాలజీ స్టార్ట్ చేశాను, మళ్ళీ ఒకటి ఇప్పుడు మా అల్లునికి నేను పేరు పెట్టాను సాయి అని, సాహేష్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ బట్టి నేను ఈయన మిలిటరీలో పోతే బాగుంటుంది అన్న. నాకు ఇష్టం, ఆయన బాడీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ బట్టి పోతే సక్సెస్ అవుతారు, అది ఫస్ట్ థింగ్. కానీ ఇప్పుడు నేను ఎంతమందికి నేను న్యూమరాలజిస్ట్ ఉన్నా, కమింగ్ టు మై సిస్టర్, నేను చిన్న తమ్ముడినే, మా బావ దగ్గర నేను వర్దినే. ఇప్పుడు నేను అది ప్రూవ్ చేయాలంటే ఏమైనా సైంటిఫిక్ ఉంటే కరెక్టే కదా. సైంటిఫిక్ అన్నప్పుడు అప్పుడే ఒక కాన్సెప్ట్ వస్తుంది, డిఎంఐటి, డర్మటోగ్రఫీ మల్టీ ఇంటెలిజెంట్ టెస్ట్. ఎప్పుడైతే ఒక మనిషి 1 year తర్వాత మినిమం 2 years బార్న్ బేబీ మీరు చేయి ప్రింట్స్ తీసుకున్నారనుకోండి, ఆ బాబు మైండ్ సెట్ అనేది ఏంటి తెలిసిపోతుంది. రెండోది ఏంటంటే ఆయన బ్రెయిన్ ఫార్మేషన్ దేనికి ఉందనేది తెలిసిపోతుంది. ఇప్పుడు జస్ట్ క్యాన్ యూ ఇమాజిన్ సచిన్ టెండూల్కర్ యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? సక్సెస్ అవుతుండేనా? గాడ్ నోస్. ఒక 10th class స్టూడెంట్, ఒక 10th class ఫెయిల్ అయిన స్టూడెంట్ దగ్గర పోయి ఆటోగ్రాఫ్ తీసుకుంటారా? మళ్ళీ సచిన్ దగ్గర తీసుకుంటున్నారు కదా. మళ్ళీ సచిన్ 10th class ఫెయిల్ కదా. మళ్ళీ అదే సచిన్ 10th class ఫెయిల్ అయిన సచిన్కి మీరు పోయి చూస్తే 10th ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ సచిన్ టెండూల్కర్ మీద, ఫస్ట్ లెసన్. మళ్ళీ అదే ఎలా పాసిబుల్ అంటే ఇక్కడ ఏంటంటే ఎవ్రీవన్ ఇస్ నాట్ బార్న్ టు బి ఇంజనీర్. మీ బ్రెయిన్ ఎలా ఫార్మేషన్ అయింది, మీరు ఏ పర్పస్ కోసం పుట్టారు అనేది అది కరెక్ట్ తెలిసిందనుకోండి, ఎవ్రీవన్ కెన్ బికమ్ సక్సెస్ఫుల్. ఈ కాన్సెప్ట్స్ తీసుకురావాలి అనేది నా మెయిన్ ఉద్దేశం. రెండోది ఏంటంటే మన ఇండియన్ జనాభా నియర్లీ 100 crores ఉంది. మనం ఒలింపిక్స్లో ఎన్ని తీసుకొస్తున్నాం పథకాలు, ఎంతో తీసుకురావాలి కదా. అదే మీరు గమనిస్తే చైనాలో కానివ్వండి లేకపోతే అమెరికాలో కానివ్వండి ఎన్నో ఎలా వస్తుంది అంటే అక్కడ కూడా డిఎంఐటీఏ ఇంపార్టెన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్లేయర్ ఉంటారు కదా, వాళ్ళ డిఎంఐటీ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఈ పర్సన్కి స్టామినా ఎక్కువ ఉంది, దెబ్బలు తట్టుకునే శక్తి ఎక్కువ ఉంది అంటే వాళ్ళని బాక్సింగ్కి పంపిస్తారు. ఎవరికైనా ఐల ఫోకస్ బాగుంది, అక్యురసీ బాగుంది, చేతుల బలం ఉంటే వాళ్ళని షూటింగ్కి పంపిస్తారు. ఎవరైతే హ్యాండ్స్ అండ్ కాళ్ళ స్ట్రెంత్ బాగుంది అంటే వాళ్ళని స్విమ్మింగ్ పంపిస్తారు. ఇదంతా వాళ్ళు ప్రీడిఫైన్. ఇది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కాదు వాళ్ళు యూజ్ చేసేది, ఇది 1960 నుంచే వాళ్ళు యూజ్ చేస్తారు. ఇది ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఏంటంటే ఎంతో మంది కష్టపడి సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ మనం అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి కారణం ఇదే, సక్సెస్ఫుల్గా మనకి చాలా ఫెయిల్యూర్స్ కానికి కారణం.
అదే కాన్సెప్ట్ని మనం ఒక లాజికల్గా తీసుకొచ్చినాం అనుకోండి, మన ఎలా అయితే న్యూమరాలజీ నేను తీసుకొచ్చి అప్పుడు నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఇలా డిఎంఐటీని తెలుగు వాళ్ళకి నేను తీసుకొచ్చాను అనుకోండి, చాలామంది పేరెంట్స్కి మెయిన్ థింగ్ టైం, ఎనర్జీ, మనీ సేవ్ అవుతుంది. యా ఎస్ 10th కాగానే రెండు ఆప్షన్స్ పెట్టుకొని ఇంజనీర్ అలా కాకుండా ఇప్పుడు ఈ బాబు దేనికి ఉన్నాడు అది చెప్పారనుకోండి, ఈజీగా అయిపోతుంది కదా. యా ఆ కాన్సెప్ట్ మనం తీసుకురావాలనుకుంటున్నాం. ఓకే